ఏముందిలే ఇంటికాడనే ఉంటుంది కదా మా అమ్మ. మా అమ్మకు అంగడి పెడదాము, గోస ఉచ్చుకుందాం అనుకుంటాడు మా చిన్న కుషిగాడు. వాడు ఏం చేసిండంటే పెరుగు అంతా మీద పోసుకున్నాడు. తాగురా అంటే నేను తాగిపిత్తరా అంటే ఇనక పెరుగు మొత్తం మీద పోసుకున్న పోలే అదంతా మీద పడ్డది. ఇలా వ్లాగ్ ఏందంటే మా ఇంట్లో పిల్లలతోటి ఒక పార్టీ ఊపెడతా మీకు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం లెక్క, ఎట్లా అంగడి చేస్తారు, మంచిగా ఉన్న వాటిని షెడ్డగా ఎట్లా చేస్తారని చెప్తా. కొంచెం అట్లా కొంచెం పార్టీ ఊడుర్రి. పార్టీ చూస్తే కొంచెం ఎట్లా కష్టపడుతున్నావో తెలిసి కొంచెం మీరు ఒక లైక్ అని ఇస్తారు కదా, అందుకోసమనే ఈ వీడియో. మా వాళ్ళు చూస్తే అంత అమాయకంగా కనబడతారు కానీ అంత చిన్నోళ్ళు అయితే ఏం కాదు. చూసేది కదా మంచిగా ఉన్న బెడ్నే అంగడి 600 వేసారు. గసొంటి క్యాండిడేట్లు మా చిన్నోనికైతే ఏమన్నా ఊగులాడబడేటివి ఉంటే అది మాత్రం వాడు పట్టుకొని అది మొత్తం దాన్ని ఆగమాగం చేసి ఖరాబ్ చేసేదాకా వానికి మనసున్నే పట్టది. అట్లా ఎన్నో ఛార్జింగ్ వైర్లు పోయినాయి. ఇక మా పెద్ద కుషిగానికైతే వానికి ఊరికే అమ్మాయిల లిప్స్టిక్లు అవి ఇవి కాటిక అవన్నీ అక్కడ ఇక్కడ గోడలకు వాటికి వీటికి రాయడానికి సరిపోతుంది. ఆ పని అంటే వానికి బాగా ఇష్టం. నెక్స్ట్ మా చిన్నోని విషయానికి వస్తే వానికి ఒకటే పని, ఆ మెట్లు ఎక్కుడు, పైనకి ఎక్కుడు, కిందికి దిగుడు, పైనకి ఎక్కుడు, కిందికి దిగుడు. వానికి వేరే ఆప్షన్ లేదు. ఆ మెట్ల మించెలు కింద పడ్డాడు అక్క అంటే ఎన్నోసార్లు పడ్డాడు. అట్లా చెప్పి చెప్పి నాకు వాడిని లావట్టి యాస్టకు వచ్చింది. ఎంత కాపాడదాం అనుకున్నా కూడా పిల్లలు ఉండరు, అది అందరికీ తెలిసిన విషయమే. అది ఆ మెట్లు పోంగా ఇటు మాకు రోడ్డు దగ్గరనే, ఓ గేట్ లేదు ఏం లేదు, గదే రేకడ్డం. ఇక ఎట్నో కాపాడాలి, ఇక తప్పది. ఇటు యూట్యూబ్ చేసుకుంటా, ఇటు పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో పని చేయాలి, ఇదంతా కష్టం ఉంటుంది. ఇక మా ఇంటి ముంగట ఉన్న చెట్లన్నీ క్లీన్ చేసిన, ఎందుకంటే మోరి దగ్గర చెట్లు మొత్తం ఈ మన చిన్న చిన్న ఈగలు దోమలు అన్నీ కాలం ఉంటుంది కదా, మొత్తం జామ్ అవుతాయని మొన్న మా అమ్మ వచ్చినప్పుడు మొత్తం అదంతా కొట్టేసింది. అంటే ఎవరి హద్దు మందం వాళ్ళు పెట్టుకుంటారు. సో ఇక మా మా ఉన్న 4-5 చెట్లు మొత్తం తీసేసిన, బీరకాయ మొలకలున్న కొంచెం చిక్కుడు మొలకలు పెట్టిన. ఇక మా వాళ్ళు అయితే రోడ్డు మీద గిదే పెట్రోలింగ్ చేస్తారు అన్నట్టు, అటు పోయి వచ్చే బండ్లను ఇటు పోయి వచ్చే బండ్లను చూసుడు ఆపుడు, వాళ్ళతో వీళ్ళతోటి ముచ్చట్లు. ఇక అట్లా వేసేసరికి నేను కూడా గదే రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు లోపల ఆడుకునేంత జాగలేదు. సో వాళ్ళు పిల్లలు కాళ్ళు వచ్చిన వాళ్ళు కాళ్ళు కట్టేయాలంటే కష్టం కదా. సో తప్పదు, ఇక నేను కూడా బయటికి పోయి వాళ్ళతోటి ఉండాల్సిన పరిస్థితి. మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఎవరో వాళ్ళ ఇంటికి పోయి కూర్చోకనైతే తప్పది. సో నేను అక్కడ బీరతిగ వారుతుందని దాని పక్క పొంట అయితే పెట్టిన. ఇక తెలియదు, ఇక దక్కుదో తెలియదు. ఎందుకంటే మా వాళ్ళు రాకపోకలు చేస్తారు అన్నట్టు, అటు పోవుడు ఇటు అచ్చుడు, ఆ రేకును దాని మీద ఎత్తరో తెలియదు, లేకపోతే మా బావనే దాన్ని బండి దాని మీద ఎక్కించి చంపుతుందో తెలియదు. మొత్తానికైతే పెట్టిన, దేవుని దయ వల్ల అయితే దక్కలనే మొక్కుకుంటున్నా. ఇక మావోడైతే ఇక పెరుగు గడగలే, ఇక మీకు చూపెడదామనే గడగలేదు. ఆడు మొత్తం పెరుగు అంతా పూసుకున్నాడు, బెడ్లు అంతా పోసిండు. ఇక బొర్రుడు అంటే మొత్తం బెడ్ మీద మొత్తం ఆ బెడ్షీట్ మొత్తం ఆగమాగం చేసిర్రు. ఇగో నేను కొంచెం మాకు చిన్న ప్లేస్ ఉంటుంది. సో అక్కడ బీరిత్తనాలు అయితే పెట్టిన. సో చిన్న కట్టెలు అయితే వాతిన. ఇక అది ఎప్పుడు పూత వస్తుందో, ఎప్పుడు కాయలు పడుతుందో, అది ఎప్పుడు పెద్దగా అవుతుందో తెలియదు. ఇక అది అయ్యే వరకు మనం తినే వరకు చూడాలి. మళ్ళీ ఇక్కడ కోతులు కూడా బాగా అయినాయి, ఎందుకంటే ఒకప్పుడు ఉండకపోవు, సో ఇప్పుడు అయినాయి. ఇక వాటి నుంచి వెళ్ళి కాపాడు ఎంత కష్టమో తెలియదు. సో బట్టలు కింద పడ్డాయి, అది వేరే ఏం కాదు, బట్టలు కింద పడ్డాయి అన్నట్టు. సో మాకు ఉండేదే కొంచెం చిన్న ప్లేసు, ఆ ప్లేసుల్లోనే పిల్లలు ఆడుకోవాలి. ఏమన్నా సామాన్లు ఉంటే ఎక్కడ చిన్నగా ఏం పడ్డా కూడా అంగడే కనబడుతుంది. అట్లా చూసేటోళ్ళు వచ్చేటోళ్ళు ఏంది అట్లా ఇట్లా అంటారు కావచ్చు, కానీ వాళ్ళకి మనం ఫేస్ చేసేది తెలియదు కదా. ఎందుకంటే ఆల్మోస్ట్గా పిల్లలున్న కాడ అంగడి అవుతుంది. ఎందుకంటే ఆ అంగడంతా మనం చదివే వరకు ఇంకోడు ఆ అంగడిని ఇంకా అట్నే చేస్తూనే ఉంటాడు, అది ముచ్చట అన్నట్టు. ఇక మావాడు హాయ్ చెప్తాడు చూడురి, హాయ్ అని చెప్తాడు. ఇక మా చిన్నోడైతే నైటే వెండి నా స్కార్ఫ్ నేను వేసుకునేది, మళ్ళీ దాన్ని అక్కడ దుబ్బల గుంపిండు బయట, మళ్ళీ ఇంట్లోకి వచ్చి దాన్ని కింద వేసుకొని కూర్చున్నాడు. ఇక మావాడు అది హీటరు మంచిదే, ఇక దాన్ని బట్టి ఆడుతాడు. నేను ఇక తీసుకొని గుంజుకొని పక్కకు పెట్టేసిన. ఇక మా వాళ్ళకు ఉన్న ఒకటే ఒక్క పిచ్చి ఏంటంటే నీళ్ళ పిచ్చి. అసలు నేను ఆల్మోస్ట్గా నేను ఎప్పుడు నీళ్ళు నింపి ఉంచా, కొన్ని సిచ్యువేషన్లో మాత్రమే. ఎందుకంటే మాకు గాజులు గిట్ల ఏం లేవు, బోరు ఇష్టం ఉన్న టైంకి పెట్టరు కాబట్టి పట్టి పెట్టుకుంటా. కానీ అవి ఎప్పటికీ పిల్లలున్న కాడ యూజ్ అయితేనే ఉంటాయి. కానీ మా వాళ్ళకు పిచ్చి అన్నట్టు, నీళ్ళ పిచ్చి. ఏమన్నా అంటే నీళ్ళతోటి ఆడుతూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళకు ఆడుకునేంత జాగలేదు, పిల్లల సోర్స్ కూడా లేదు. ఎవరైనా సోపతిగాలు ఉంటే వాళ్ళతోటి ఆడుకున్నారు. ఇక పొద్దుగాలితే నా ముఖమే, తెల్లారితే మా ముగ్గురు ముఖాలు మేమే చూసుకోవాలి. పొద్దుగాలితే మా బావ పోతాడు, రాత్రి వస్తాడు, ఆయనతో సంబంధం లేని విషయం.
ఇక వాళ్ళు ఇద్దరు ఆడుకుంటారు చాలా తక్కువ టైము. అందుకోసమనే నాకు వీలైనా కాకపోయినా పిల్లలని తీసుకొని కొద్దిసేపు అట్లా బయట కూర్చుంటా. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఆడుకుంటే కదా యాక్టివ్గా ఉంటారు. ఈ ఇంట్లో కట్టేసి ఉంటే మెట్ల మించెల కింద పడేది తెలియదు, ఏమయ్యేది తెలియదు. సో వాళ్ళైతే ఆడుకుంటారు ఇద్దరు. ఇక నాకు ఒక్కొక్క టైమ్స్లో మస్తు బాధ అనిపిస్తుంది ఇద్దరు పిల్లల్ని చూస్తే. వాళ్ళు ఇక వాళ్ళిద్దరే ఆడుకుంటే ఎవరు సోపతులు లేరాయే, బయట పోతే బండ్లాయే, ఇంట్లోకి వస్తేనేమో ఈ అంగడాయే. ఇక నాకు కొద్దిసేపటి దాకా ఇక బయట పోయి కూర్చుంటా. అట్లయితేనే మనసున పడుతుంది. ఇక లేకపోతే అస్సలకే మనసులో పట్టది. ఇక వాళ్ళు ఏదో ఆడుకునేది ఆడుకుంటూనే ఉంటారు. ఇక అది ఎందుకు ఆడుకుంటున్నావు, అది ఎందుకు అంగడి చేసినావు, ఇది ఎందుకు అంగడి చేస్తే అని మనం అంటే క్వశ్చన్ చేస్తే ఇక అది కథ వేరే ఉంటుంది. ఇక వాళ్ళు ఎంతసేపు ఆడుకుంటారో అంతసేపు మాత్రం మనం వదిలేయాలి. తర్వాత ఆ అంగడిని తీసుడు, ఆ సదురుడు మాత్రం మస్తు కష్టము. ఎందుకంటే మావోడు అటు మూలకున్న ఉసుక అంతా తీసుకొచ్చి ముంగట వారబోస్తాడు. ఇక ఆనితోటే పెద్ద గోస. వీడంటే ఏడబడతా అనే ఆడుకుంటాడు, మంచిగా ఉంటాడు. కానీ వానితోటే పెద్ద గోస చిన్నోనితోటి. వాడు ఏడబడతా అనే మూలకున్న అన్నిటిని తీసుకొచ్చి ముంగట వారేస్తాడు. గసొంటి పార్టీ మావోడు. ఇక వానికైతే మొత్తానికైతే కడిగిన తర్వాతనైతే ముఖం ఇట్లున్నది. ఇక ఇది సంగతి. వాడు అస్సలకే ఉండడు. వాడు చెప్పిందే నడవాలంటాడు. మనం చెప్పింది అస్సలకే వాడు పరిధిలకే తీసుకోడు. మీ పిల్లలు కూడా గిట్నేనా? ఎంత అయినా కూడా ఇంటికా ఉండి ఏం చేసినావు అంటారు. కానీ ఇదంతా కథ ఉంటుంది. ఎందుకంటే పిల్లలను ఆగబట్టుడు 10 బర్రెలను గెదకపోయినంత కథ, గంత కథ ఉంటుంది. 10 బర్రెలను గెదకపోతాను చూసినావా, గంత కథ ఉంటుంది పిల్లలతోటి. వాళ్ళు ఇంకా అందులో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వాళ్ళు ఇక వాళ్ళ అల్లరి, వాళ్ళ కథ ఇదంతా వాళ్ళను కంట్రోల్ చేయాలంటే మన తల ప్రాణం తోకలకు వస్తుంది. చెప్పింది వినరా అంటే అస్సలకే వినరు. నేను చెప్పిందే నువ్వు వినంటారు. మా వాళ్ళు అయితే గిట్నే. ఇక వాళ్ళు కొట్టుకుంటూ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసారు. గంత ఘోరంగా కొట్టుకుంటారు. ఇక వాళ్ళ కొట్టుకుంటూ ఏబట్టి నాకు సగం తలకాయ ఖరాబ్ అయిపోయింది. నేను ఒక్కదాన్నే కాబట్టి ఎవరైనా అక్కయ్యలు వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ అనుకునేదాన్ని, మనం కూడా ఉంటే అయిపోవు అనుకునేదాన్ని. కానీ వీళ్ళైతే 3 సంవత్సరాలు లేరు కానీ పొట్టు ముక్కలు వలిగేటట్టు కొట్టుకుంటారు మా వాళ్ళు. గిట్లుంటుంది కథ. తెర ముంగట మంచిగా కనబడ్డా కూడా తెర వెనుక ఇవన్నీ వేషాలు వేసినాకనే దాని ముంగటికి రావాలి, అంటే యూట్యూబ్ ముంగటికి రావాలి. నచ్చితే లైక్